హాయ్ అండి, అందరికీ నమస్తే. మా పల్లెవెల గ్రామం శివాలయం సెంటర్లో అయితే దసరా ఉత్సవాలకు రాటు మొత్తం అయితే చేశామండి. మొత్తం అందరూ కలిపి కుల మతాల భేదాలు లేకుండా అన్ని కులముల వారు అన్ని మతముల వారు అందరూ కలిసి మేము దసరా ఉత్సవాలు చాలా ఘనంగా అయితే జరుపుకుంటాము. మీకు కూడా దసరా ఉత్సవాలు నా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాను. మీకు నచ్చితే నా ఛానల్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. శ్రీను చిన్ని 5648 నా యూట్యూబ్ ఛానల్ అండి. మా గ్రామంలో జరిగేవన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. ఎక్కువైతే చిన్నపిల్లల వీడియోలు, దేవుడి వీడియోలు పెడతాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమ్మవారి కమిటీ వారు అయితే చాలామంది ఉన్నారండి. ఉదయమే కాబట్టి కొద్దిమంది వచ్చారు. వచ్చిన వారిని అయితే మీకు నా ఛానల్లో చూపిస్తున్నాను. అమ్మవారి ఉత్సవాలకి అయితే చాలామంది అయితే పొరుగురు నుంచి మరియు మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా అమ్మవారి ఉత్సవాల్లో అయితే పాల్గొంటారు. దసరా సెలవులకి అయితే చిన్నపిల్లలు అందరూ కూడా అమ్మవారి ఆలయం వద్ద కోలాటము మరియు డాన్సులు, పాటలు అన్నీ నేర్చుకుని అమ్మవారి ఆలయం వద్ద సాయంత్రం మాటలు అయితే వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే టీచర్లు ఇచ్చిన హోంవర్క్ కూడా వాళ్ళు అన్నీ చేసుకున్న తర్వాత ఆలయం వద్దకు వచ్చి అమ్మవారి సేవలు అయితే పాల్గొంటారు. పల్లెవెల శివాలయం సెంటర్లో కనకదుర్గ యువజన సంఘం వారిచే 18వ సంవత్సరం అండి. 18 సంవత్సరాల నుంచి అయితే అమ్మవారిని ఉత్సవాలు అయితే జరుపుతున్నాము. అందరూ అన్ని కులాలు కలిపి అందరూ చాలా సంతోషంగా జరుపుతున్నందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దయ ఎప్పుడూ ఇలాగే ఈ వీడియో చూసిన వారికి మరియు మా కమిటీ వారు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాము. అమ్మవారి దసరా ఉత్సవాలకు అమ్మవారికి పసుపు కుంకుమ పూజలు మరియు అభిషేకములు అవి చేస్తామండి. పసుపు కుంకుమ పూజలు ఉదయము సాయంత్రము కూడా చేస్తాము. ఆ కుంకుమ పూజ టికెట్ అయితే 120 రూపాయలు. ఆ తర్వాత అమ్మవారి దసరా రోజున కుంకుమ పూజ టికెట్ తీసుకున్న వారికి అయితే భక్తుల సహకారంతో లాటరీకి ఐటమ్స్ ఇస్తారండి. అవి అయితే లాటరీ తీసి కుంకుమ పూజ టికెట్ వారికి ఎవరికి తగిలితే వారికి అయితే ఇంటికి మేము పంపిస్తాము. మీరు పూజలో పాల్గొన్నా లేకపోయినా మీ యొక్క గోత్రనామాలతోటి పేరులతోటి అమ్మవారి కుంకుమ పూజలు అయితే ఉదయము సాయంత్రము కూడా అర్చకులతో చేయిస్తూ ఉంటామండి. కావలసిన వారు మా కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అలాగే అమ్మవారి ప్రసాదము గోత్రనామాలు పూజ చేయించుకున్న వారికి రవికల గుడ్డ మరియు పసుపు కుంకుమ, ఒక లడ్డు, గాజులు అయితే ఎవరైతే టికెట్ తీసుకున్నారో వారికి అయితే దసరా రోజున అమ్మవారి పూజ అయిన తర్వాత అయితే మా కమిటీ వారు పంపిస్తారండి. మా హరీష్ గారు అయితే అమ్మవారి రాట దగ్గర కొబ్బరికాయ కొట్టారండి. కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. ఆ పువ్వు వస్తే చాలా మంచిదని మేమైతే భావిస్తూ ఉంటాము. మా మణిగంట గారు అయితే అమ్మవారి రాటకు హారతి ఇస్తున్నారండి. పూజలో బాగా పాల్గొంటారు ఆయన. ఈ 18వ సంవత్సరం అమ్మవారి దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవాలని ఆ అమ్మవారి దయ మనందరిపై ఉండాలని కోరుకుంటూ మీ శ్రీను చిన్ని యూట్యూబ్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి.